ఆర్థిక గణన పేరిట 5,000 కోట్లు ఖర్చు పెట్టి గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా ఆనాడు యూపీఏ ప్రభుత్వం గణన చేయడం జరిగింది. ఆ గణనలో చాలా పొరపాట్లు వెళ్ళాయి. 45 లక్షల పొరపాట్లు వెళ్ళాయి. 118 కోట్ల జనాభాకు సంబంధించిన గణన జరిగింది. ఆ గణనలో మహారాష్ట్రలో 494 కులాలు ఉంటే 50 లక్షల కులాలు ఉన్నట్టు నాణ్యమైంది. ఆ విధంగానే వివిధ రాష్ట్రాలలో కులాల పేర్లు, ఇంటి పేర్లు, వంశాల పేర్లు, గోత్రాల పేర్లు ఇవన్నీ కూడా తప్పుగా నిర్ధారణ జరగడం జరిగింది. దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ ప్రభుత్వం దాన్ని సవరించే ప్రయత్నం చేస్తే కేవలం ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ షీట్లలో 118 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి వివరాలు సేకరించడం జరిగింది. దాంట్లో ఎక్సెల్ షీట్ లో ఉంటే దాన్ని ఎలాబరేట్ చేయడం మాకు సాధ్యం కాదని చెప్పి ఆ ధనగార్య కమిటీ కూడా నివేదిక ఇవ్వకుండానే పోయింది. అది చేసింది కూడా 2 మంత్రిత్వ శాఖలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు. కాబట్టి అది సెన్సస్ డిపార్ట్మెంట్ వేరేది కాబట్టి అది గణన కిందికి రాదు, అది సర్వే కిందికి వస్తుందని చెప్పి భావించినటువంటి ఇలాంటి ప్రభుత్వం అనేక ఉద్యమాల పోరాట ఫలితంగా కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘ నాయకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అటు రాజ్యసభలో మాట్లాడడం, ప్రధానమంత్రి గారికి ప్రతి ఏటా అనేక మంది 100,000 మందిని తీసుకెళ్లి డెలిగేషన్స్ ద్వారా వారి దృష్టికి తీసుకుపోవడం ద్వారా ఇవాళ కులగణన వేయడం సమంజసమైనటువంటి చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ నిజంగా కూడా తెలుగు జాతి విషయంలో కృష్ణయ్య గారి నాయకుడిని కలిగినటువంటి మనమందరం కూడా నిజంగా చాలా గొప్ప వాళ్ళని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది మామూలు విషయం కాదు, ఒక చారిత్రకమైనటువంటి విషయం. ఈ చారిత్రక ఘట్టంలో మరి సామాజిక ఆర్థిక గణన 2011లో 5,000 కోట్లు ఖర్చు పెట్టి తప్పుల తరగగా మార్చి మన జీవితాలను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేశాం. అందుకోసం ఈ సమావేశంలో ప్రధానంగా పెద్దలు పాలూరు రామకృష్ణ లాంటి వాళ్ళు, పెద్దలందరూ కూడా దేవన్న, ఆయుధంగా ఆనంద్ గౌడ్ లాంటి వాళ్ళు, పెద్దలు అందరూ కూడా 96 బీసీ కుల సంఘాల మేధావులు, సామాజికవేత్తల యొక్క సమాహారంగా ఈ సమావేశం పెట్టి ఈ సమావేశంలో తొలిసారిగా కృష్ణయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ముందు ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేయాలని చెప్పి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఆ విధంగానే గతంలో జరిగినటువంటి తప్పులను మళ్లీ జరగకుండా తీసుకోవాలి. 1948 సెన్సస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ లో జనాభా గణన చేయడం ఉంది కానీ కులాల వారిగా, సామాజిక వర్గాల వారిగా గణన చేయడం స్పష్టంగా లేదు. అందుకోసం ఇవాళ మనం ఈ సభలో 1948 సెన్సస్ యాక్ట్ ఏదైతే ఇవాళ అమల్లో ఉంటుందో అందులో ఒకవైపు సామాజిక కులాల గణన చేసేటటువంటి అధికారం కూడా సెన్సస్ యాక్ట్ ఉంటుందనేటువంటి విధంగా దాన్ని సవరణ చేయాలనేటువంటి డిమాండ్ ఒకటైతే, మరొకటి అనేకమైనటువంటి సుప్రీంకోర్టులు ఉన్నాయి. ఇందిరా సాహ్ని కేసులో 50% దాటుతున్నారు. అయ్యారు కొలూరు కేసులో మేము ఏమి నైట్ స్కెడ్యూల్ పెట్టినా రివ్యూ చేస్తున్నారు. కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థలో 50% దాటకూడదన్నారు. పుట్టస్వామి కేసులో చాలా స్పష్టంగా సమాచార హక్కు ఏదైతే రైట్ టు ప్రైవసీ ఉందో ఆ రైట్ టు ప్రైవసీ యాక్ట్ ద్వారా ఏది పడితే ప్రశ్నలు అడుగుతున్నారు బాబు గారు రండి. కాబట్టి ఇవాళ అనేది ఏంటంటే మీ అందరూ కూడా మనవి చేసేది కేంద్ర ప్రభుత్వానికి ఈ సభ ద్వారా మనం మనవి చేసేది ఏంటంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చూడాలి, కులగణన చేసేటటువంటి స్పష్టమైనటువంటి వైఖరి స్పష్టత 1948 ఈ యొక్క సెన్సస్ యాక్ట్ లో తీసుకురావాలి. వీటన్నిటికి సంబంధించి డాక్యుమెంట్స్ తయారు చేయాలని చెప్పి అందరి విజ్ఞుల్లో మనం కూర్చుంటే దీన్ని ఒక డాక్యుమెంట్ గా తయారు చేసి కృష్ణ గారి నాయకత్వంలో త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి ఒక డెలిగేషన్ ఢిల్లీకి వెళ్ళి జాతీయ స్థాయిలో కూడా కృష్ణ గారు అన్ని రాష్ట్రాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక పెద్ద ఎత్తున ఒక డెలిగేషన్ తయారు చేసి ఆ డెలిగేషన్ ను ఒక మధురమైనటువంటి ఒక సమ్మిళితమైనటువంటి ఒక బృందంగా ప్రధానమంత్రి గారి ముందు అనేకమైనటువంటి విషయాలు నివేదించేటటువంటి దిశగా త్వరలోనే ఢిల్లీకి కృష్ణ గారి నాయకత్వంలో ఒక బృందం పోవడానికి కూడా ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానం ఒకటి ఢిల్లీకి వేయడం, ఒకటి సెన్సస్ యాక్ట్ లో మార్పు తీసుకురావడం, మరొక వైపు సర్వసర్వతంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చూస్తూ ఆ యాక్ట్ లో అన్ని వసతులు కల్పించాలనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఇవాళ ఈ యొక్క రాజమౌళి గారు రండి, లక్కమార్ సంఘ అధ్యక్షుడు గారు రాజమౌళి గారు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ అన్ని కుల సంఘాలు రావడం జరిగింది. ఎలక్టెడ్ కుల సంఘాలు ఎవరైతే జీవితాలను పరంగా పెట్టి 40 ఏళ్లుగా 50 ఏళ్లుగా ఆ కులాల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఆ విధంగా బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘ తరఫున ముత్యం వెంకన్న గౌడ్ గారు, ఆ విధంగా కుమారస్వామి గారు, రామారావు గారు, మన సత్యన్న, కోల శ్రీనివాస్ గారు, కాటం నరసింహయాదవ్ గారు, ఆ విధంగా దేవన్న గారు, వెంకటేశ్వర గౌడ్ గారు, ఈశ్వరప్ప గారు, ప్రతి ఒక్కరు కూడా ఇంకా పేర్లు మర్చిపోతే ఆ విధంగానే పెద్దలు బొమ్మ రఘురాం నేత గారు, ఇంకా చాలా మంది నేను దయతో పేర్లు మర్చిపోతున్నాను, హృదయపూర్వకంగా క్షమించాలని కోరుతూ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ మనం
సెన్సస్ యాక్ట్ లో మార్పులు తీసుకొని సర్వ సమర్థంగా మన జీవితాలలో మార్పు తీసుకొచ్చి మన రిజర్వేషన్ స్థిరంగా ఉంచడానికి, జనాభా ప్రకారం మన రిజర్వేషన్ కాపాడుకోవడానికి ఈ కులగణను ఏ విధంగా చేయాలో మనం ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మనం చేస్తూ మనకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా హర్షాది రేఖలు మీ చప్పట్లుగా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరూ గట్టిగా కొట్టాలి. ఎందుకంటే ఇది ఒక శుభ సమయం లాంటిది. మనకు జీవితంలో ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది. ఒక కృష్ణయ్య గారు లాంటి వారు ఒక విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ఆరంభించున్నారు. హాస్టల్ పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య కోసము, నాణ్యమైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారం కోసం కృషి చేస్తున్నప్పుడు ఈ దేశంలో వెనుకబడిన వర్గాలకు కులగణన వేయించడానికి కావాల్సినటువంటి ఒక సజీవమైనటువంటి ధీర నాయకుడిగా ఎదుగుతారని చెప్పి మనం ఎవరు అనుకోలేదు. కృష్ణయ్య గారు పోరాటం చేస్తున్నప్పుడు చట్టసభలో రిజర్వేషన్లు కావాలనో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలనో, నాణ్యమైనటువంటి విద్య కావాలనో, ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావాలనో, స్కాలర్షిప్లు పెరగాలనో, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కావాలనో వారు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నప్పుడు వారితో పాటు నేను కూడా ఆనాటి ఉద్యమ నాయకుడిగా వెళ్తున్నప్పుడు నాకే నమ్మకం ఉండేది కాదు. కృష్ణ ఏదో ఒక కాగితం ఇస్తాడు, మనం కూడా వెళ్తాం, బొమ్మ దిగలుతాం అనేటువంటిది అనుకునేటోళ్ళం. కానీ పరిణామ క్రమంలో అన్ని సాధ్యమయ్యాయి. అంటే ఒక సంకల్పం ఉంటే, చేయాలనేటువంటి తపన ఉంటే, మన డిమాండ్లో నిజాయితీ ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి కృష్ణ గారు అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ కావాలని చెప్పి అనేక సార్లు పోరాటం చేశారు. వారితో పాటు నేను పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే మేము గెలవని ప్రధానమంత్రి లేదు. కానీ ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పడ్డది కదా, ఇవాళ జనాభాలో కులగణన ఏర్పడుతున్నది కదా. ఈ కులగణన చేస్తున్నటువంటి జాతీయ ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే, మనందరి విజ్ఞప్తి ఏంటంటే, సామాజిక ఆర్థిక కులగణన 2011లో తప్పుల తడకగా సమన్వయం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసిండు. 5,000 కోట్ల నష్టం జరిగింది. ఆనాడు చేసిన ప్రభుత్వానికి ఏ నష్టం లేదు, అది మనం కట్టిన పన్ను, మన డబ్బు 5,000 కోట్ల నష్టం అయింది. అంటే డిపార్ట్మెంట్స్ మధ్య సమన్వయం లేకుండా ప్రశ్నావళి రూపకల్పన నుండి మొదలు పెడితే ఒక మెథడాలజీ వరకు పూర్తి సమన్వయంతో, పూర్తి నిపుణుల పర్యవేక్షణలో, ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో జనాభా గణన ఎలా జరుగుతుంది, కానీ కులగణనకు సంబంధించినటువంటి డేటాను ఎప్పటికప్పుడు సర్వర్స్ లో డౌన్లోడ్ చేసి అనాలిసిస్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి డెలిగేటెడ్ మినిస్ట్రీ అవసరం. 1951 తర్వాత ఎస్సీ ఎస్టీలకి కులగణన జరుగుతూ వచ్చింది. మరి వాళ్ళ బీసీలకు చేస్తున్నాం. మరి బీసీలకు చేస్తున్నప్పుడు అనేకమైన కులాలు ఇవాళ ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే నక్కల అనేటువంటి కులం మొన్నటి వరకు బీసీ జాబితాలో ఉండేది, ఇవాళ ఎస్టీ జాబితాలో ఉంది. మరొక ఉదాహరణ తీసుకుంటే బీహార్ లో ఆదివాసులు బీసీలుగా ఉన్నారు. 70 వరకు ఇక్కడ లంబాడాస్ బీసీలో ఉంటే తర్వాత ఎస్టీలో మారారు. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో తమ యొక్క స్థితిగతులకు అనుగుణంగా కొంతమంది ఇప్పుడు రజకులు తీసుకుంటే ఇక్కడ బీసీలు, మీరు 4-5 రాష్ట్రాలు, రాజస్థాన్ కావచ్చు, యూపీ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఎస్సీలు. కాబట్టి ఈ విభజన అనేటువంటిది ఎవరికి చేస్తుంది, దీంట్లో నిపుణత ఉన్నటువంటి ఆ యొక్క నిపుణులు తెలుస్తుంది. కాబట్టి ఒక ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఆ మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి గారిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ అంశాన్ని డెలివరీ చేస్తూ, నిపుణుల కమిటీలు వేస్తూ, ఎప్పటికప్పుడు డేటాను విశ్లేషణ చేస్తే సమర్థవంతంగా కులగణన జరుగుతుంది. లేకపోతే ఒకరికొకరికి సమన్వయం ఉండదు. ఇక్కడ నింపినటువంటి ఫామ్లు మనం చూసినాక రోలర్ గా పడిపోయింది. ఆ విధమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చెప్పేదేమో 56% లెక్కలో మనకు కనబడతలేవు. మరి ఇన్ని లెక్కలు చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మీ బిల్లులు ఇవ్వమని మీ నివేదికలు ఎందుకు పంపలేదు, మీ డెడికేటెడ్ కమిషన్ ఎందుకు పంపలేదు, మీ బీసీ కమిషన్ నివేదికలు ఎందుకు లేవు, మీ ఎక్స్పర్ట్స్ కమిటీకి సంబంధించినటువంటి అనాలిసిస్ ఎందుకు లేవు? వేర్ ఇస్ యువర్ ఆంథ్రోపాలజిస్ట్, వేర్ ఇస్ యువర్ సోషాలజిస్ట్, వేర్ ఇస్ యువర్ ఎక్స్పర్ట్స్? చిరంజీవి గారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మేమందరం తెల్లారేస్తే అనేకమైన విషయాలు చెప్పినాం కదా. ఆనాడు మనం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు తెలియదు కదా, కిరణ్ కుమార్ రెడ్డి కట్టబెట్టి చెప్తాను అన్నట్టు మా చిరంజీవి గారు అయితే 8 సార్లు కట్టబెట్టి చెప్పింది ప్రభుత్వానికి. మరి ఏమైపోయింది ఎక్కడ ఏదో దాచుకున్నారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి విధంగా ఇవాళ చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత లోపభూయిష్టంగా జరుగుతుంది, జాతికి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే 75 సంవత్సరాలుగా మనం అంతా కూడా నిర్వీర్యం అయిపోయినాం. సంచార కులాలుగా, విముక్త జాతులుగా, దిక్కులేనులుగా, అరకతిన్నటోలుగా బతుకుతున్నాం. కాబట్టి ఈ పరిస్థితులను గమనించి ఇప్పటికైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి సమన్వయంగా నిపుణుల కమిటీ చేసి ఈ కులగణను సమర్థవంతంగా ఎప్పుడైతే ముందుకు తీసుకుపోతారో అప్పుడే న్యాయం జరుగుతుంది. ఇవాళ వికసిత భారత్ కోరుకునేటటువంటి వ్యవస్థ, సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదాలు కొనసాగుతున్నటువంటి సమాజంలో ఖచ్చితంగా మాననీయమైనటువంటి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
మా యొక్క సూచనలను కూడా తీసుకొని ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోయి బీసీల జీవితాలలో వెలుగులు నింపే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏకగ్రీవంగా మరొకసారి మీ అందరి వర్షాభిరేకాల మధ్య గట్టిగా చర్చలు పెట్టండి.